హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోతుంది 7 శనివారాల వెంకటేశ్వరుని వ్రతంలోని 3వ శనివారం పూజా విధానం. ఉదయాన్నే త్వరగా లేచి స్నానం చేసి కొత్తది లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు లేదా నల్లని వస్త్రం ధరించడం శుభప్రదం. దేవుడి పూజా స్థలంలో శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం మధ్యలో ఉంచండి. తరువాత ఒక చిన్న రాగి లేదా వెండి పాత్రలో నీళ్లు, తులసాకులు వేసి పవిత్రతను సూచించండి. మనసులో ఒకసారి దేవుని తలుచుకొని, ఈరోజు నేను 3వ శనివారం వ్రతం చేస్తున్నాను, నా కుటుంబానికి సుఖశాంతులు పొంది భగవంతుని ఆశీస్సులు పొందేలా కోరుకుంటున్నాను అని మనసులో అనుకోండి. ముందుగా పీఠంపై పసుపు వస్త్రాన్ని వేసి దేవుడి ఫోటో పెట్టి గంధం, కుంకుమతో దేవుడికి అలంకరణ చేయండి. వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి ఎంత అలంకరణ చేస్తే అంత ఫలితం. ఈ వెంకటేశ్వర స్వామికి తులసిమాల శ్రేష్టం మరియు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కూడా. ప్రతి పూజలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు శ్రద్ధగా శ్రీ వెంకటేశ్వరుని అష్టోత్రం ఓం శ్రీనివాసాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం వెంకటేశాయ నమః అంటూ మనసులో స్మరించుతూ ఇలా జపించండి. తులసి దళాలు తీసుకొని స్వామివారి పాదాల వద్ద సమర్పించండి. ఓం నమో వెంకటేశాయ అని ప్రతి తులసి ఆకుతో ఒక్కోసారి జపించండి. తర్వాత పూలతో నమస్కరించండి. తులసి దళంతో పూజ చేసి వెంకటేశ్వర స్తోత్రం చదవాలి. నైవేద్యంగా మీరు చేసుకున్న ప్రసాదం ఏదైనా సమర్పించండి. ఈ వ్రతం సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి ఏదైనా ఒక కోరిక, మీరు పూజ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ఒక కోరిక అనుకుంటారు కదండి, ఆ కోరికను మనసులో ప్రార్థించాలి. 7వ శనివారం నాడు వ్రత సమాప్తం చేసేటప్పుడు పేదలకు అన్నదానం లేదా తులసి మొక్క నాటడం మంచిది. ఈ వెంకటేశ్వర స్వామి శనిగ్రహాధిపతితో సన్నిహితంగా ఉంటారు. అందుకే ఈ వ్రతం ద్వారా శని దోషాలు కూడా తగ్గి భాగ్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తాయి. నైవేద్యంగా పులిహోర, పాయసం లేదా బెల్లం, పాలు, పెరుగు వంటివి ఏదైనా పవిత్రమైన ఆహారం సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి ఘంటారాధన చేసి పూజకు సిద్ధం కావాలి. నియమానుసారం 2 సార్లు ఆచరణం చేసి ప్రాణాయామం చేయాలి. స్వామివారిని కీర్తిస్తూ మంత్రపుష్పాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. కర్పూరం వెలిగించి మంగళహారతి ఇచ్చి భక్తితో స్వామివారిని నమస్కరించుకోండి. నేను తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. పూజ అయిపోయాక అందరూ తీర్థం తీసుకొని ప్రసాదం పంచుకోండి. మీరు పూజించే దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని ఏ ఉద్దేశంతో ఈ పూజ అనుకొని స్టార్ట్ చేశారో దాన్ని మనసులో అనుకోండి. గంధం, కుంకుమ, అక్షంతలు, పసుపు కలిపిన బియ్యం సమర్పించాలి. దేవుడి పాదాల వద్ద లేదా ఫోటో ఐడోల్ ఉంటే మీరు పాదాల దగ్గర వేసి పూజించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్రం 108 టైమ్స్ మనసులో స్మరించండి. కర్పూరం వెలిగించి హారతిచ్చి భక్తితో నమస్కారం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం కథ ముఖ్య సారాంశం. ఈ వ్రతం కథలో ముఖ్యంగా శని దోషాలు లేదా ఇతర కష్టాల నుండి విముక్తి పొందే భక్తుల వృత్తాంతాలు ఉంటాయి. కలియుగంలో మానవులకు సులభంగా ముక్తిని ఇచ్చే మార్గమే వివరించడానికి ఈ కథను చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిరంతరం పూజించడం, ముఖ్యంగా శనివారం నాడు వ్రతం ఆచరించడం వలన కష్టాలు తొలగిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. దీనికోసం మనకి పూజా స్టోర్లో బుక్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఆ బుక్ చదువుతూ చేస్తే మీకు సులభంగా అయిపోతుంది. ఈ వ్రత కథనం విన్నవారికి, వ్రతాన్ని ఆచరించిన వారికి శనిగ్రహ దోషాలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఇదండి ఈరోజు నేను చేసుకున్న 7 శనివారాల 3వ రోజు పూజ. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.